మురళీమోహన్ కూడా సినిమా నుంచి రియల్ ఎస్టేట్కి వచ్చు, రామేశ్వరరావు కూడా వైద్యం నుంచి రియల్ ఎస్టేట్కి వచ్చు, నిరంజన్ హీరానంది సిఏ నుంచి ఆయన కూడా హీరానంది గ్రూప్ ఎయిట్ రియల్ ఎస్టేట్కి వచ్చు, అతుల్ రూయి అనే టెక్స్టైల్స్ నుంచి ఆయన రియల్ ఎస్టేట్కి వచ్చు, కేపీ సింగ్ అందరూ తెలుసు ఆయన ఆర్మీ, ఆయన డిఎల్ఎఫ్, ఆయన మొత్తం సోనియా గాంధీ కుటుంబాన్ని మొత్తం ఈయన మొత్తం ఏంది మొత్తం ఈయన అంటే ఏంది సాధు కాదని బినామీ, టోటల్ బినామీనే. టోటల్ ఏంటంటే ఆయన కూడా కేపీ సింగ్, అతను రవి పిల్లై రైతు కుటుంబం నుంచి ఆర్పీ గ్రూప్ పెట్టింది, అతను పరమేశ్వర రెడ్డి అందరూ తెలుసు రామ్పీ గ్రూప్, ఈయన కూడా రైతు కుటుంబం నుంచి రియల్ ఎస్టేట్కి వచ్చు, శ్రీధర్ రాజు ఐటీ నుంచి ఆయన అలయన్స్ గ్రూప్ పెట్టింది, బొల్లేని సీతయ్య అన్నట్టు సీనయ్య అన్నట్టు ఆయన అందరూ తెలుసు, పెద్ద పెద్ద ప్రముఖ కాంట్రాక్టర్. అంటే భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడైతే ఉగ్రవాదులు ఉంటారో అక్కడ పనిచేసే కాంట్రాక్టర్ ఎవరంటే సీనయ్య అని అందరూ చెప్తారు. కాబట్టి ఏంటంటే నీకు అన్ని ఏదైతే చాలా క్రిటికల్ ఉన్న దేశాలు మొత్తం టోటల్ ఈయననే రోడ్లు వేసేటోడు, వాళ్ళ పార్లమెంట్ కట్టేటోడు, ఆఫ్ఘనిస్తాన్ కానీ ఇలాంటి దేశాలు మొత్తం ఈయననే కట్టినాడు. కాబట్టి అలాంటి ఆయన కూడా ఆయన ఒక సందర్భంగా ఏం చెప్పిండు, నేను ఇంతకాలం గాడిదమైన ప్రయాణం చేసినా నేను రియల్ ఎస్టేట్కి వచ్చిన తర్వాత మాత్రం గుర్రమైన స్వేచ్ఛగా స్వారీ చేస్తున్నాను చెప్తున్నా. అంటే రియల్ ఎస్టేట్ ఎంత డబ్బు వస్తుంది, ఎంత ఎఫర్ట్లెస్ గా డబ్బు వస్తుంది ఆయన మాటలు పెట్టి అర్థం చేసుకో. సుబ్బారామరెడ్డి మీకు తెలుసు, ఆయన కూడా గాయత్రి కన్స్ట్రక్షన్, ఎన్ కళ్యాణ్ రామ్ అంటే మీకు కూడా తెలుసు ఆయన అద్వైత కన్స్ట్రక్షన్, అంటే ఆయన కూడా ఉన్నది. గల్లా జయదేవ్ రీసెంట్ గా మీకు పేపర్లో కూడా ఇచ్చారు చూడండి, ఆయన కూడా చాలా ఓపెన్ ప్లాట్ కూడా చేస్తుంది. ఆ తర్వాత పి రాజేష్ అండ్ వెంకటరత్నం అని వీళ్ళు కూడా రాజపుష్ప కన్స్ట్రక్షన్, ఆయన వెంకటరామరెడ్డి ఐడియా ఉందా మీకు? కలెక్టర్ నుండి కేసీఆర్ ఖాతా పెద్ద విశ్వేంద్రుడు, ఆయన రాజపుష్ప కన్స్ట్రక్షన్ ఆయన. రాజపుష్పలో మేజర్ పార్ట్నర్ పుల్లారెడ్డి కొడుకులు రాఘవరెడ్డి, వాళ్ళు మొత్తం టోటల్ పుల్లారెడ్డి ఏం చేస్తారు ఇప్పుడు పైసలని టోటల్ రియల్ ఎస్టేట్ చేస్తారు. ఆ తర్వాత మన సింహారెడ్డి ఇప్పుడు యాదగిరిగుట్ట చైర్మన్ అండి ఆయనే, యాదగిరిగుట్ట చైర్మన్ ఆయన మన సింహారెడ్డి, మన సత్యనారాయణ రెడ్డి అందరూ ఉంటారు. కాబట్టి మన సత్యనారాయణ ఆయన ఉంటుంది చైర్మన్, ఈయన కూడా ఎంఎస్ఎల్ ల్యాబొరేటరీ, ఈయన 177 కోట్లకు ఉన్నది ఈయనే. అంటే మళ్ళీ ఈయన కూడా ఏంది ఫార్మా నుంచి ఎక్కడ వచ్చిండు రియల్ ఎస్టేట్, నాగార్జున కానీ, జగపతి బాబు కానీ, డాక్టర్ సి ప్రతాప్ రెడ్డి, అపోలో వాళ్ళు మొత్తం టోటల్ గా నామనాగేశ్వరరావు కానీ, ఆ తర్వాత సీఎం రమేష్ కానీ, అందరూ కూడా టోటల్ గా రియల్ ఎస్టేట్ కే వచ్చురు. కాబట్టి ఏంటంటే అందరు రియల్ ఎస్టేట్ కి వచ్చినప్పుడు నువ్వు రియల్ ఎస్టేట్ రావడానికి అంటే రియల్ ఎస్టేట్ రావడానికి ఇబ్బంది అవుతుంది చెప్పండి ఎవరికైనా? అంటే ఇక్కడ